వీరభద్రుడు. ఫస్ట్ థింగ్ సూర్య గారికి అండ్ టీంకి థ్యాంక్స్ చెప్పాలి. తెలుగులో అర్థమయ్యేలా టైటిల్ చేంజ్ చేసినందుకు. వీరభద్రుడు భయపెట్టాడు, బాధ పెట్టాడు. అసలు ఎందుకు తీశారా ఈ సినిమా అని అనిపించేలా చేశాడు. యాక్చువల్లీ చేసింది వీరభద్రుడు కాదు, మూవీ డైరెక్టర్. అసలు కంప్లీట్గా ఆపోజిట్ అయిన టూ థింగ్స్ని మిక్స్ చేసి మిక్సీలో వేసి ఏదేదో చేసేశారు. ఒక సైడ్ కోట్, ఇంకో సైడ్ నమ్మకం. ఈ రెండు టాపిక్స్కి అసలు సంబంధమే ఉండదు. కంప్లీట్ కాంట్రాస్ట్ సబ్జెక్టులు ఇవి. వాటిని ఎందుకు కలపాలనిపించిందో తెలియదు. కొన్ని ఈ కాంబినేషన్లో కంటెంట్ ఏదైనా స్ట్రాంగ్గా ఉందా అంటే సినిమాటోగ్రఫీ పీక్స్, కంటెంట్ వీక్స్. అసలు యాక్చువల్గా మూవీ నిన్నే రిలీజ్ అవ్వాలి, కానీ ఫైనాన్షియల్ అండ్ డబ్బింగ్ ఇష్యూస్ వల్ల ఇవాళ రిలీజ్ అయింది. సో ఇంకా వీరభద్రుడు మూవీ ఎలా ఉంది అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సరే, మనం ఎక్కువ స్టోరీలోకి వెళ్లకుండా ట్రైలర్లో ఏదైతే కంటెంట్ చూపించారో అంతవరకే డిస్కస్ చేద్దాం. ఫాదర్ అండ్ డాటర్ ఒక పర్పస్ మీద హైదరాబాద్ నాంపల్లికి వస్తారు. అక్కడ ఒక సిచ్యువేషన్ తర్వాత వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. లాయర్ బేబీ కృష్ణ చేసే దారుణాలు తట్టుకోలేక దేవుడికి దండం పెట్టుకుంటే దేవుడే సూర్య రూపంలో వస్తాడు. తర్వాత ఏం చేశాడు, న్యాయం జరిగిందా లేదా అనేది బేసిక్ ప్లాట్. నేనైతే స్పాయిలర్స్ ఏం ఓపెన్ చేయలేదు. మూవీలో నేను చెప్పిన దానికన్నా ఇంకొంత క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంటుంది, పర్పస్ కూడా ఉంటుంది. అదైతే చూసే తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడియానే కన్విన్సింగ్గా లేదు. కంప్లీట్గా ఎలివేషన్స్ మీద, హై సీన్స్ మీద, స్క్రీన్ ప్రజెన్స్ మీద, కొన్ని రిఫరెన్సెస్ మీద బేస్ అయింది తప్ప హీరో ప్లే చేసిన రోల్ చాలా పవర్ఫుల్. కానీ దాన్ని ఒక లిమిటెడ్ ఎడిషన్ లాగా ప్రజెంట్ చేశారు. విలన్ రోల్కి మాత్రం మంచి మంచి పంచులు ఉంటాయి, యాక్టింగ్కి స్కోప్ ఉంటుంది, ఓన్ ఎలివేషన్స్ ఉంటాయి, విలనిజం పోర్ట్రే చేసే సీన్స్ కూడా ఉంటాయి. కానీ దాన్ని కూడా కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. బేసిక్గా బేబీ కృష్ణ అనే క్యారెక్టర్ లిటరల్లీ కోట్లని కూడా మ్యానిపులేట్ చేసే క్యారెక్టర్. కానీ అంత ఎలివేషన్ ఇచ్చి సేమ్ టైంలో సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకున్నట్టు క్యారెక్టర్ని కేర్లెస్గా కూడా డిజైన్ చేశారు. ఎలా అంటే ఈ రోల్ వెరీ ఇంపార్టెంట్ రోల్, కానీ కొన్నిసార్లు ఇదే రోల్ కమెడియన్ రోల్ లాగా కూడా అయిపోతుంది. అయితే స్ట్రాంగ్గా ఉన్నా బాగుండేది, లేదు ముందు నుంచి ఇంతే అని చూపించినా బాగుండేది. మధ్యలో వదిలేశారు. ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే ఈ మూవీ డైరెక్టరే విలన్ రోల్ ప్లే చేశారు కనుక. అసలు సినిమా అలా స్టార్ట్ అయింది అంతే. ఏంటిది ఇలా స్టార్ట్ అయింది అని అనిపించింది. క్రేజీ ఇంట్రో ఉంటుంది, బీజిఎం మాత్రం ఏంటేందో వస్తుంది. అసలు మొత్తమే నాన్ సింక్లో ఉంటుంది బీజిఎం. సరే, ఈ సీన్ వరకు ఏమో అనుకుంటే సినిమా అంతా ఇదే. ఇంకా ఘోరం ఏంటంటే థియేటర్ స్క్రీన్ సైజ్ వచ్చేసి 70 mm ఉంటే ఆడియో మాత్రం 35 inch టీవీలో వచ్చినట్టు వస్తుంది. అదేంటో అర్థం కాలేదు. అసలు మిక్సింగ్ చేశారా అనే డౌట్ వచ్చింది. ఇక తర్వాత కొన్ని కీ సీన్స్ వస్తుంటాయి, కొన్ని ఇంపార్టెంట్ డైలాగ్స్ వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ తమిళ్లో వస్తాయి. సరే, హైదరాబాద్ వచ్చిన క్యారెక్టర్స్ తమిళనాడు నుంచి వచ్చారు కనుక ఇలా వస్తుంది అనుకుందాం. ఈవెన్ దట్ ఈజ్ ఓకే. మరి మనకి ఎలా అర్థమవుతుంది, వాళ్ళ ఎమోషన్ ఎలా తెలుస్తుంది? అట్లీస్ట్ సబ్ టైటిల్స్ వేయాలి కదా, అది కూడా లేదు. స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్ వస్తుంటే సబ్ టైటిల్స్ కూడా లేవు. ఇంకా సూర్య ఎంట్రీ 30 minutes తర్వాత ఉంటుంది. ఇంకా సెకండ్ ఎంట్రీకి కూడా బీజిఎం వేస్ట్ చేశారు. మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, అప్పుడు అంతే చేశారు. క్లైమాక్స్ అయితే టోటల్ వేస్ట్. అసలు అదేం బీజిఎం బ్రో. ఇంకా ఫస్ట్ హాఫ్ అయినా పర్లేదు, కన్ఫ్యూజన్ స్టేట్లోనో లేదా నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీలోనో వదిలేశారు. సెకండ్ హాఫ్ అయితే ఏముండవు. ఫ్రమ్ ద బిగినింగ్ అన్నెసెసరీ స్టోరీ తప్ప ఇంకేముండదు. సరే, ఇలా చెప్పాలి అంటే చాలా నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ సినిమాటోగ్రఫీ. విజువల్స్ బ్రిలియంట్గా ఉన్నాయి. కలర్ గ్రేడింగ్ కానీ కెమెరా యాంగిల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా సూర్య స్క్రీన్ ప్రజెన్స్ అయితే అల్టిమేట్ ఉంటుంది. అయితే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటి క్యామియోస్ని మళ్ళీ రిపీట్ చేశారు, అది బాగుంది. మెయిన్గా ప్రీ క్లైమాక్స్లో ఒక క్రేజీ క్యామియో ఉంటుంది, చాలా బాగా సర్ప్రైజ్ చేశారు. మెయిన్గా వీళ్ళు తీసుకున్న పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి కోర్టుకు వెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఎంత డ్రాగ్ చేస్తున్నారు, ఇన్సైడ్ ఎంత మిస్గైడ్ చేస్తున్నారు, ఇలా చాలా పాయింట్స్ టచ్ చేశారు. ప్రాబ్లం వస్తే కోర్టుకు వెళ్తాం, కానీ కోర్టుకు వెళ్ళడమే పెద్ద ప్రాబ్లం అనే పాయింట్ని కనెక్ట్ అయ్యేలా చేశారు. జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు కదా, ఈ పాయింట్ మళ్ళీ రిమైండ్ చేయడం చాలా బాగుంది. సో ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సూర్య డిడ్ హిస్ బెస్ట్. క్లైమాక్స్లో ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా ఎక్స్పెక్ట్ చేశా, బట్ మేకప్ ప్రాబ్లమో లేక ఏంటో కానీ అనుకున్న రేంజ్లో రాలేదు. మిగతా పోర్షన్ అంతా చాలా బాగా చేశారు. మెయిన్గా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. త్రిషా రోల్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, హీరోని ఎలివేట్ చేయడం అంతే. ఆర్జే బాలాజీ పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా షేడ్స్ చూపించారు. ఇంకొంతమంది కూడా ఉన్నారు, బాగానే చేశారు. టెక్నికాలిటీస్ గురించి చెప్పేశా కదా. సినిమాటోగ్రఫీ పీక్స్ ఉంది, ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి, టేకింగ్ కూడా బాగుంది. మ్యూజిక్ మాత్రం టూ బ్యాడ్ ఉంది. సాంగ్స్ అంతే ఉన్నాయి, ఇంపార్టెంట్ సీన్స్లో వచ్చే బీజిఎం కూడా అంతే ఉంది. రీ రికార్డింగ్ అయితే టూ బ్యాడ్ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా ఇష్యూ అనిపించింది. అండ్ సబ్ టైటిల్స్ అట్లీస్ట్ కొన్ని డైలాగ్స్ వరకు వేసినా బాగుండేది. రైటర్, డైరెక్టర్, యాక్టర్ ఆర్జే బాలాజీ నాట్ ఏ గ్రేట్ జాబ్ బ్రో. కంటెంట్ కన్నా యాక్టర్ బాలాజీ ఎక్కువ వర్క్ చేశారు. సో నా వరకు మూవీ ఎలా ఉందంటే నచ్చలేదు. టైటిల్ విన్నప్పుడు రూరల్ డ్రామా లాగా అనిపించింది. ట్రైలర్ చూసాక కోర్ట్ రూమ్ డ్రామా లాగా అనిపించింది. సినిమా చూసాక ఎందుకు చూసానా అనిపించింది. మీరు మూవీ చూస్తే
మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.